భారత రాజ్యాంగంలోని 342 ఆర్టికల్లో లేనటువంటి లంబాడాలు నిజంగా చాలా సంవత్సరాల నుండి కూడా మనం అందరం కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగానే మనం పోరాడుతున్నాం. కానీ ఈ పోరాటాలను ప్రభుత్వాలు పాలకులు అణచివేస్తూ నిర్లక్ష్యం చేస్తూ గాలికి వదిలేస్తున్నారు. కాబట్టి ఇవాళ గౌరవనీయులైన సుప్రీంకోర్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేయడం జరిగింది. గతంలో కూడా తెలంగాణ రాష్ట్ర టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఉన్నప్పుడు కూడా సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇప్పుడు కూడా మళ్ళా నోటీసులు జారీ చేసి అసలు లంబాడాలు ఎస్టీ జాబితాలు ఉన్నారా లేరా, ఉంటే ఏ విధంగా ఉన్నారు అని చెప్పేసి నివేదిక, పూర్తి స్థాయి నివేదిక పంపాలని చెప్పేసి సుప్రీంకోర్టు జారీ చేయడం జరిగింది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేము విజ్ఞప్తి చేసేది ఒకటే, మీరు వెంటనే త్వరగానే ఏదైతే మీరు నివేదిక సమర్పించాలని చెప్పేసి కూడా మేము ఇవాళ ఆదివాసీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర కమిటీ తరఫున అదేవిధంగా ఆదివాసీ సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. ఇవాళ మా పోరాటాన్ని ఇంత ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా నడుస్తూ ఉన్నప్పటికీ కూడా దీన్ని పూర్తిగా నిర్లక్ష్యంగా వదిలేస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారీ మూల్యం కూడా చెల్లించాల్సిన పరిస్థితి ఉన్నది. సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు వచ్చే వరకు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లంబాడాలకు కుల ధృవీకరణ పత్రాలు జారీ చేయొద్దని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము.